రాజమహేంద్రవరం స్థానిక సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో ఈరోజు మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అని, ఇప్పటి వరకు కూడా భారతదేశానికి ఏకైక మహిళా ప్రధానమంత్రి అని, ఆమె 1966 నుండి 1977 వరకు మరియు 1980 నుండి 1984లో హత్యకు గురయ్యే వరకు 2 విడతలుగా ప్రధానమంత్రిగా పనిచేశారని అన్నారు. అతి గొప్ప సంస్కరణలో భాగంగా బ్యాంకులను జాతీయకరణం చేయడం ఆమె గొప్పతనమని, ఆమె ప్రవేశపెట్టిన పంచసూత్రాలు భారతదేశ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయని ఆయన కొనియాడారు. అదేవిధంగా పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ, ఇందిరాగాంధీ భారతదేశ ప్రధానిగా ఉండి 20 సూత్రాలు, బ్యాంకుల జాతీయకరణ, గరీబీ హఠావోలతో భారతదేశం అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ బత్తిన చంద్రరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీర్రాజు, దంటు వీర వెంకట్రావు, తిరుపతి శ్రీను, వెదురుపాక శ్రీను, శ్రీకాకుళపు వెంకటరమణ, నారాయణపురపు సతీష్, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ గారు, అలాగే నగర ఎస్సీసీఎల్ చైర్మన్ అయినటువంటి బత్తిన చంద్రరావు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ మాజీ ప్రధానే కాకుండా భారతదేశంలో ఒక ఉక్కు మహిళగా పేరొందడం జరిగింది. ఎందుకంటే ఇందిరాగాంధీ భారతదేశానికి తొలి మహిళా ప్రధాని. ఆవిడ తొలి మహిళా ప్రధాని అయితే ఒక లేడీ ప్రధానమంత్రి బాధ్యతలు ఎలా స్వీకరిస్తారని చెప్పి, ఎలా చేస్తారని అందరూ కూడా ఎదురు చూసే సమయంలో చాలా గొప్ప గొప్ప సంస్కరణలు ఆవిడ చేయడం జరిగింది. ఎందుకంటే బ్యాంకుల్ని అన్ని ప్రైవేటు బ్యాంకులు ఉండి ఆ బ్యాంకుల్ని జాతీయకరణం చేస్తున్నాడు. అలాగే రాజులని ఇంకా దేశం మెలితిప్పి తొడగొట్టేవారు. ఇంకా మేము రాజులు రాజభరణాలు అన్నీ రద్దు చేసి అన్నీ కూడా భారత ప్రభుత్వంలో ఆవిడ కలపడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి గ్రామీణ ఉపాధి పథకం అని చెప్పి ఆవిడ పెట్టడం జరిగింది. అంటే ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని ఆవిడ ఉద్దేశం. అంతేకాకుండా 20 సూత్రాల పథకాన్ని పెట్టి పంచసూత్ర ప్రణాళిక అని చెప్పి మరి 5 సంవత్సరాలకు ఒకసారి రివిజన్ చేస్తూ 20 సూత్రాలని చాలా గొప్పగా ఆవిడ ప్రవేశపెట్టి అన్నీ చేయడం జరిగింది. మరి ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయేలాగా పరిపాలన సాగించింది. మరి ఇందిరాగాంధీ అంటే ఒక ఉక్కు మహిళ అని చెప్పి ప్రపంచం అంతా కూడా కొనియాడారు. అటువంటి ఇందిరాగాంధీ మరి భారతదేశంలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనప్పటికీ కూడా మరి ఆవిడ పరిపాలించిన పరిపాలన ఈవేళకి కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. అలాగే మన రాష్ట్రానికి వచ్చినట్లయితే మరి రాజశేఖర రెడ్డి గారు కూడా మంచి వ్యక్తి, బాగా మంచి పథకాలు ప్రజలకు ఇచ్చారని చెప్పి ప్రజలందరూ కూడా ఆయన్ని కూడా కొనియాడటం జరిగింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక రాజశేఖర రెడ్డి సగం పథకాలకి తూట్లు పొడి చేసి నాశనం చేశాడు. ఆ మిగతా సగం పథకాలని కూడా ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాటికి మిగతా పథకాలకి తూట్లు పొడిచి అతను నాశనం చేశాడు. ఈవేళ మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏదైతే ఉచిత విద్య కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, ఉచిత కరెంటు ఇలా ఎన్నో పథకాలు ఆయన ప్రవేశపెట్టాడు. ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ తిరిగి పునర్జీవం పోసుకోవాలంటే మళ్ళీ ఇందిరాగాంధీ తిరిగి వచ్చిందని
మీరందరూ కూడా అనుకోవాలంటే ఈ రాష్ట్ర ప్రజలందరినీ నేను కోరేది ఒకటే, మీరు సరిమలమ్మని వైఎస్ సరిమలమ్మని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయండి. మన రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ, ఆయన ఆశయాలు ఆయన పథకాలు ముందుకు తీసుకెళ్లాలని ఎంతో పట్టుదలగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మీరు ఈ ప్రజలందరూ కూడా మళ్ళీ ఇందిరాగాంధీని ఒకసారి చూడాలి, ఆ పథకాలన్నీ కూడా మనకి అంతా కూడా దక్కాలి. మళ్ళీ ఒక ఉక్కు మహిళని మనకి ఆంధ్రప్రదేశ్కి కావాలనుకుంటే మరి వైఎస్ షర్మిల గారికి మీరందరూ కూడా సపోర్ట్ చేసి రాబోయే ఎన్నికల్లో వైఎస్ షర్మిలని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కోరుతున్నాం. దానికి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా మేము పూర్తిగా మా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాం. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర గారి నేతృత్వంలో ఈరోజు ఈ రాజీవ్ గాంధీ పార్కులో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారత ప్రధానిగా చేసినటువంటి సేవలు, భారతదేశానికి చేసినటువంటి సేవలు ఎనలేనివి. ఎందుకంటే ఒక ఉక్కు మహిళగా ఆవిడ ఒక మహిళ అయి ఉండి భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదవులు నడిపినటువంటి ఏకైక వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. వారి పరిపాలనలో ఈ భారతదేశం మరింత పురోగతి చెంది మరి దేశ అభివృద్ధి చెందడానికి ఎంతగానో ఆవిడ తోడ్పాటు చేసింది. అందులో ప్రధానంగా అనేకమైన కార్యక్రమాలు, బ్యాంకుల జాతీయకరణ కానీ, రాజభవనాల రద్దు కానీ, 20 సూత్రాల పథకాలు కానీ, పేదరిక నిర్మూలన కానీ, గరీబీ హఠావో వంటి చారిత్రమైన కార్యక్రమాలని మరి చేపట్టి ప్రజలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి ఎంతగానో కృషి చేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఈ సందర్భంగా ఘనంగా